హాయ్ అండి. ఈరోజు వీకెండ్ అండి. బయటేమో క్లైమేట్ ఏమో చాలా చల్లగా ఉంది. సో, పాప వాళ్ళు ఏమన్నారంటే చికెన్ బిర్యానీ కావాలన్నారనమాట. సరే చేస్తున్నాను కదా, ఎలాగో వీడియో తీద్దామని వీడియో తీస్తున్నానండి. చూడండి, మీకు కూడా యూజ్ అవుద్ది. అయితే ఫస్ట్ మూకుడు పెట్టుకునండి, అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఆనియన్స్ వేగించుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ కింద వాటిని ఒక పక్కకి తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 2 స్పూన్స్ వేసానండి. కొంచెం పసుపు, ఒక నిమ్మకాయని రసం తీసి వేసానండి. అట్ ద సేమ్ టైం అందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసానండి. ఈ గరం మసాలా అనేది నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను. ఈసారి అది ఎలా ప్రిపేర్ చేశాను అనేది మీకు చూపిస్తానండి. దీనిలోకి కొంచెం సాల్టు, తర్వాత చికెన్కి సరిపడా కారం అండి. మీరు కారం ఎంత తినగలరో అంత కారం వేసుకోండి. నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్ కారం వేసానండి. యాక్చువల్లీ ఇందులోకి బిర్యానీ మసాలా వేయాలి, బట్ నా దగ్గర అది లేకపోవటం వల్ల నేను స్కిప్ చేశానండి. దీనిలోకి ఒక 3 టేబుల్ స్పూను నెయ్యి, ఒక 2 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకున్నానండి. ఎట్ ద సేమ్ టైం వీటిల్లో పచ్చిమిర్చి, కొత్తిమీర వేసానండి. తర్వాత ఒక ఫ్రెష్ పెరుగు వచ్చినప్పటికీ ఒక 4 టేబుల్ స్పూన్ ఫ్రెష్ పెరుగు అయితే వేసానండి. వీటిని బాగా కలిపి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి ఒకసారి మళ్ళీ కలిపి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి అలా కలపాలండి. మనం వేసిన మసాలాలన్నీ పీసెస్కి బాగా పట్టేలాగా కొంచెం సేపు బాగా కలిపి దాని మీద మూత పెట్టి పక్కన ఉంచాలండి. మనం వేరే ఒక బౌల్ తీసుకుని ఎసరు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం అనుకోండి, దానికి 3.5 గ్లాసు వాటర్ వేసుకోవాలన్నమాట. అందులో బిర్యానీ సరుకులు వేసుకోవాలండి. బిర్యానీ సరుకులు అన్నీ వేసుకున్నాక అది కొద్దిసేపు మరగనివ్వాలండి. మరగనిచ్చినాక అందులో కొంచెం సాల్ట్, అట్ ద సేమ్ టైం నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకోవటం వల్ల మనకేంటంటే అన్నం దాన్నోటి అతుక్కోకుండా వస్తుందండి, పొడి పొడిలాడుతూ. ఇప్పుడు మనం అందులో చిల్లీస్ కూడా యాడ్ చేయాలండి, మన ఘాటుకు సరిపడా. ఇప్పుడు అన్నం పొంగొచ్చినాక నీళ్ళు బాగా మసిలాక అందులో రైస్ వేయాలండి. రైస్ వేసి ఉడకనివ్వాలి. ఈలోపు మనం వేరే గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకుని అందులో జీడిపప్పు వేగించుకుంటున్నానండి. జీడిపప్పు కొంచెం దోరగా వేగే వరకు కొంచెం వేగించాలన్నమాట. వేగించి పక్కకు తీసి దానిలో మళ్ళీ బిర్యానీ సరుకులు కొంచెం వేసుకుని వేగించాలండి. వేగించినాక మనం ఏదైతే కలిపి ఉంచుకున్నామో ఆ చికెన్ తీసుకొచ్చి ఇందులో వేయాలండి. వేసి అలాగా కొంచెం గరిటతో కదిపి దాని మీద మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే మగ్గనివ్వాలండి. యాక్చువల్లీ నాకు టైం లేక నేను కలిపిన దాన్ని ఒక 10 to 15 మినిట్సే ఉంచాను, కానీ లేకపోతే అది ఒక 1 అవర్ పాటు మనం ఉంచుకుంటే మసాలాలు బాగా పడతాయి అన్నమాట అండి. అయితే ఓకే, ఇది 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే పక్కన ఉడికిన రైస్ తీసుకొచ్చి దీని మీద వేసుకోవాలండి. వేసుకుని దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, మీకు చెప్పటం మర్చిపోయాను, ముందరే నేను పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు నానబెట్టి ఉంచానండి. దాన్ని కూడా ఎందుకంటే అది రెస్టారెంట్ లాగా కలర్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు, తర్వాత పాలలో కలిపిన కుంకుమ పువ్వు కూడా వేసానండి. వేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ చిన్న మంట మీద 10 to 15 మినిట్స్ చిన్న మంట మీద అట్లా ఉంచాలండి. దీనిలో నెయ్యి కూడా 3 టేబుల్ స్పూన్ వేసానండి. వేసి
అట్లాగా మూత పెట్టి ఒక 10 to 15 minutes తర్వాత చూస్తే ఇలా తయారైంది బిర్యానీ. టేస్ట్ మట్టి చాలా బాగుంది.